Hi everyone. So welcome to our Chandan Logics. Right. So అందరూ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు సెప్టెంబర్లో. సో ఐ థింక్ ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద వాట్ రిజల్ట్ ఫర్ ద వాట్ మెయిన్స్ ఎగ్జామ్. సో మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే అక్టోబర్ ఎండ్లో జరుగుతుందో దానికోసం అందరూ రెడీగా ఉండొచ్చు. దాంతోపాటు అగైన్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ కోసం, ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్స్ కోసం కూడా మీరు అందరూ ప్రిపేర్ అవుతున్నారు. రైట్. సో మెయిన్స్ ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? చాలామంది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు, కానీ సో మనకి జనరల్ అవేర్నెస్ సెక్షన్ వచ్చేసరికి సో దాంట్లో ఎట్లా స్కోర్ చేయాలనేది చాలామందికి సో ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ మేజర్గా ఏంటిదంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఓకే, కానీ పాపం ఫస్ట్ టైం ఎవరైతే ప్రిపేర్ అయ్యి బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నారో ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా కొంచెం డిఫికల్టీ ఉంటుంది. రైట్. సో సరి అయిన డైరెక్షన్ అనేది లేకపోతే నీకు జనరల్ అవేర్నెస్ నెక్స్ట్ సెక్షన్ లోపల నీకు మార్క్స్ రావడానికి పెద్ద స్కోప్ లేదు. రైట్. సో కాబట్టి సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే అసలు జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్ ఏదైతే ఉందో ఆ 40 మార్క్స్ స్ట్రాటజీని ఎలా ప్రిపేర్ అవ్వాలి, కనీసం మినిమం 30 స్కోర్ చేయగలిగేలా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది స్ట్రాటజీ. సో అవుట్ ఆఫ్ ద 40 క్వశ్చన్స్ లోపల మనం ఒక 35 క్వశ్చన్స్ అని అటెంప్ట్ చేయాలి. 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే కనీసం 30 మార్క్స్ అయినా వస్తాయి. సో కాబట్టి ఆ 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి కనీసం 30 మార్కులను ఎలా తీసుకురావాలి అనేది మన స్ట్రాటజీ. ఇప్పుడు దానికోసమే మనం ఈ వీడియో చేయబోతున్నాం మనం. సో ఈ వీడియోలో మొత్తం కూడా జిఎస్ అంటే జనరల్ అవేర్నెస్ స్ట్రాటజీ ఫర్ ద వాట్ ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్. సో ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, తర్వాత ఎస్బీఐ ఏ పడ్డా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, ప్యాటర్న్ ఏం మారదు. సేమ్ జనరల్ అవేర్నెస్ ప్యాటర్న్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద వాట్ ఆల్ ది ఎగ్జామ్స్. కాకపోతే నంబర్ ఆఫ్ మార్క్స్ మారచ్చు, అదొకటే తేడా. రైట్. మనం చూద్దాం. ఓకేనా? రైట్. మనము బ్యాంక్ ఎగ్జామ్ చూస్తే మీ అందరికి తెలుసు ఆర్ఆర్బీ పీఓస్ ఉన్నాయి, మనకేమున్నాయి ఆర్ఆర్బీ క్లర్క్స్ కూడా ఉన్నాయి కదా. సో రైట్. సో ఏదైతే మీకు ఆర్ఆర్బీ పీఓ, సో ఆర్ఆర్బీ పీఓ ఎగ్జామ్ అండ్ అగైన్ ద వాట్ సేమ్ ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్. సో ఆర్ఆర్బీ పీఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్. సో ఈ రెండు ఎగ్జామ్స్లలో మీ అందరికి తెలుసు ఆల్రెడీ 40 క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 40 మార్క్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ అండ్ వాట్ 40 మార్క్స్ ఉంటాయి. సెక్షనల్ టైమింగ్ ఉండదు దీనికి, ఓవరాల్గా టైమింగే ఉంటుంది ఎగ్జామ్కి, సెక్షనల్ టైమింగ్ లేదు దీనికి. ఓకే. నెక్స్ట్ ఐబీపీఎస్. సో మీరు ఐబీపీఎస్ ఎగ్జామ్ చూస్తే ఐబీపీఎస్ పీఓ ఎగ్జామినేషన్లో మళ్ళీ ఏముంటుంది? సేమ్ 40 క్వశ్చన్స్ అండ్ వాట్ 40 మార్క్స్ ఉంటుంది. సెక్షనల్ టైమింగ్ ఉంటుందా? ఎస్, సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామినేషన్. సో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనవరిలో రాయబోతారో మీరు. సో దాంట్లో 50 క్వశ్చన్స్ అండ్ వాట్ 50 మార్క్స్. సో 50 క్వశ్చన్స్ అండ్ వాట్ 50 మార్క్స్. దీనికి కూడా మనకి సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది 35 మినిట్స్. రైట్. సో వీటికి మాత్రం సెక్షనల్ టైమింగ్స్ లేదు. ఈ రెండింటికి ఏంటిది మనకి సెక్షనల్ టైమింగ్ అనేది లేదు. సో ఇది జనరల్ వెయిటేజ్ ఆఫ్ ద వాట్ డిఫరెంట్ ఎగ్జామినేషన్. సో ఆర్ఆర్బీ పీఓ కానీ క్లర్క్ కానీ సో ఇవి డిఫరెంట్ ఎగ్జామినేషన్. అయితే మీరు యావరేజ్గా ఏ స్టూడెంట్ అయినా గమనించండి, బ్యాంక్ ఎగ్జామ్ చేంజ్ చేసిన ఏ స్టూడెంట్ అయినా సరే జనరల్ అవేర్నెస్లో కనీసం 28+ 28+ ఉన్న వాళ్ళకి మాత్రమే నీకు బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేసిన హిస్టరీ ఉంటుంది ప్రాక్టికల్గా. ఎందుకు అంటే ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ప్రిలిమ్స్ వచ్చినంత ఈజీగా రాదు. ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ప్రిలిమ్స్లో కొద్దిగా ఈజీగా ఉంటుంది, కానీ మెయిన్స్కి వెళ్ళేసరికి దాని లెవెల్ పెరుగుతుంది. కాబట్టి ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఏదైతే ప్రిలిమ్స్ కన్నా కూడా మెయిన్స్లో కొంచెం టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీకు ఆ టఫ్నెస్ పెరగడం వల్ల టైం సరిపోదు చేయడానికి. కానీ ఓవరాల్గా నీకు ఏంటిది, మళ్ళీ నువ్వు 2 క్లియర్ చేయాలి ఇక్కడ. సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి ప్లస్ ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. సో ఓవరాల్ కట్ ఆఫ్ అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ 2 క్లియర్ చేయాలి. చాలామంది సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తారు, కానీ ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ చేయలేక చాలామందికి జాబ్స్ రావడం లేదు. లేదంటే ఇట్లా 0.015 అండ్ 0.25 ఇట్లాంటి మార్కులతోటి కూడా జాబు ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్ రాసే మీ అందరికీ సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్పే ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, సో ఈవెన్ డెసిమల్ పాయింట్ ఆల్సో వాట్ సో స్పాయిల్ ద లైఫ్. ఈ చాలామంది రాసిన వాళ్ళందరికీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొత్తగా రాయబోయే వాళ్ళు మాత్రం అబ్జర్వ్ చేయాలి. డెసిమల్ పాయింటే కదా నువ్వు అనుకుంటావు, కానీ 0.025 తోటి నాకు లాస్ట్ ఇయర్ ఇంతకుముందు కొంతమంది తెలుసు 0.15 తోటి కూడా పోస్ట్ ఆగిపోయిన వాళ్ళు, 0.15 డెసిమల్ పాయింట్లో కూడా పోస్ట్ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి 1 మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే. సో కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్లో నీకు ఎక్కువగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సెక్షన్ ఒక జనరల్ అవేర్నెస్ ఒక్కటే. సో కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం మనం. ఓకే. సో యావరేజ్గా ఎన్ని మార్కులు వస్తాయి అని అనుకుంటే మీరు యావరేజ్గా 22 నుంచి 23 మార్కులు వస్తాయమ్మా. కొంచెం గుడ్ స్కోర్ అయితే 25, గుడ్ స్కోర్ అయితే 20 స్కోర్. రైట్. ఓకే. కొంచెం ఎబో యావరేజ్, సో ఎబో యావరేజ్ లేదంటే మనము ఏదో కొద్దిగా ట్రై చేస్తే ఒక 28 మార్కు. ఇక బెస్ట్ స్కోర్ అయితే దాదాపు మనకి 30 వరకు లాగచ్చు అనమాట. కష్టపడితే మనం 30 వరకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. యావరేజ్గా అయితే 20 నుంచి 22 మామూలుగా వచ్చేస్తాయి, కానీ అది సరిపోవు మనకి.
సరిపోవవి, ఎందుకంటే సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ అయితే ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ అయితే కానీ నువ్వు లిస్ట్లో ఉండవు. సో కాబట్టి ఓవరాల్ కట్ ఆఫ్ క్లారిఫై అవ్వాలి, నువ్వు లిస్ట్లో ఉండాలి అంటే కనీసం మన టార్గెట్ అనేది కనీసం 30 అన్నా అట్లీస్ట్ టార్గెట్ అన్నా ఉండాలి, 30 నుంచి 32 మార్కుల టార్గెట్ అన్నా ఉండాలి, అప్పుడే నువ్వు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతావు. సో ఆ 30 నుంచి 32 మార్కుల్ని ఎలా తీసుకురావాలి అన్నది దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. సో ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్ 40 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ 40 మార్క్స్ సెక్షన్స్ లోపల ఇలా చూస్తే మనకి ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. స్టాండర్డ్ బ్యాంకింగ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఒక 5 to 6 క్వశ్చన్స్ అనేవి మనకి స్టాండర్డ్ బ్యాంకింగ్ నుంచి వస్తాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ద స్టాండర్డ్ బ్యాంకింగ్లో ఏం చదవాలి అనేది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో దీంట్లో మనకి 5 to 6 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మళ్ళీ చూడాలి, ఇక్కడ జనరల్ కరెంట్ అఫైర్స్ ఉంది, ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద వాట్ బ్యాంకింగ్ ఉంది. అంటే స్పెషల్గా ఇక్కడ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ సెక్టార్లో ఏం జరుగుతుంది ప్రజెంట్ కాంటెక్స్లో అనేది మనకి ఇంపార్టెంట్. ఆర్బీఐ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులకి ఏమైనా కొత్తగా రూల్స్ ఇష్యూ చేసిందా, లేదంటే ఎన్పిఎస్ యొక్క డెఫినేషన్ని మార్చిందా ఆర్బీఐ, లేదంటే లాంగ్ టర్మ్ రేపో ఆపరేషన్స్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది ఎల్టీఆర్ఓ అని. ఎల్టీఆర్ఓ అంటే ఏంటిది, సో ఇట్లాంటివి. లేదంటే గార్డ్ అనేది కొత్తగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సైబర్ సెక్యూరిటీ పాలసీ గార్డ్ని రిలీజ్ చేసింది, జియూఏఆర్డి గార్డ్ని, అట్లాంటివి అనమాట మనకి. సో కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద వాట్ బ్యాంకింగ్ సెక్టర్, ఇది జనరల్ కరెంట్ అఫైర్స్. జనరల్ కరెంట్ అఫైర్స్ అంటే నార్మల్గా మనం న్యూస్ పేపర్లో చదువుతుంటాం కదా అవి. ఇవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద వాట్ బ్యాంకింగ్ సెక్టర్ మనకి. ఓకేనా, రైట్. ఈ స్టాండర్డ్ బ్యాంకింగ్ అండ్ స్టాండర్డ్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద వాట్ బ్యాంకింగ్ సెక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది స్టాండర్డ్ జీకే క్వశ్చన్ 6 to 8 మార్క్స్ అండ్ జనరల్ కరెంట్ అఫైర్స్ అయితే 20 to 24 మార్క్స్. ఓవరాల్గా ఏంటిది టోటల్ క్వశ్చన్స్ 40 అండ్ మనకు 40 మార్క్స్ వస్తాయి. ఇది జనరల్గా అన్ని ఎగ్జామ్స్కి అప్లికేబుల్. ప్లస్ మీరు 10 మార్క్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు దేనికి, ఐబీపీఎస్ క్లర్క్కి. ఐబీపీఎస్ క్లర్క్ అనేది మనకి 50 మార్క్స్ కాబట్టి ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి మీరు ఎక్స్ట్రాగా ఒక 10 మార్క్స్ అనేది అడిషనల్గా కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు. మిగతా ఎగ్జామ్కి 40 మార్క్సే కాబట్టి అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఒకవేళ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామినేషన్ మనకు జనవరి 2021లో జరుగుతుంది కాబట్టి మెయిన్స్ ఆ ఎగ్జామ్కి అయితే మీకు 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ యాడ్ ఎక్స్ట్రా వాట్ 10 GA క్వశ్చన్స్, అంటే 10 GA క్వశ్చన్స్ ఫ్రమ్ ద వాట్ కరెంట్ అఫైర్స్ సెక్షన్. సో యూ కెన్ యాడ్ ద వాట్ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ ద వాట్ కరెంట్ అఫైర్స్ సెక్షన్. సో అక్కడ యాడ్ చేస్తే మనకి ఇక్కడ 30 నుంచి 34 క్వశ్చన్స్ అనేటివి పాసిబిలిటీ ఉంటుంది మనకి జనరల్గా దేంట్లో ఐబీపీఎస్ క్లర్క్కి. మిగతా ఎగ్జామ్స్కి అయితే 20 to 24, ఐబీపీఎస్ క్లర్క్కి మాత్రమే 30 నుంచి 34 వరకు పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ 50 క్వశ్చన్స్ కాబట్టి మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, స్టాండర్డ్ జీకే అండ్ బ్యాంకింగ్ అఫైర్స్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ జీకే అండ్ జనరల్ కరెంట్ అఫైర్స్ ఇలా ఉంది మనకి. ఓకేనా, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం మరి దీంట్లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలని మళ్ళీ డౌట్ వస్తుంది మీకు. స్టాండర్డ్ బ్యాంకింగ్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఈ సెక్షన్స్ ఒక్కొక్క సెక్షన్ని మనం డీటెయిల్గా డిక్లేర్ చేద్దాం. రైట్, సో ఇప్పుడు స్టాండర్డ్ బ్యాంకింగ్ అంటే కొన్ని కోర్ అంటే కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి నీకు, కంపల్సరీ కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ఈ బేసిక్స్ తెలవడం వల్ల నీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. 2 benefits will be there for you. One is that you will answer the more number of the questions in the examination, and second one will be that you will face the interview without any fear. సో ఇంటర్వ్యూలో నువ్వు ఫేస్ చేసే మాక్సిమం నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది ఈ సెక్షన్ నుంచే ఉంటాయి ఇంటర్వ్యూ సెక్షన్లో. ప్లస్ నీకు ఎగ్జామ్ పర్పస్లో కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ సెక్షన్. కాబట్టి ఈ సెక్షన్ పైన మీరు ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఎక్కువ మొత్తంలో మనకి కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంది, ఎక్కువ మొత్తంలో మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. రైట్, హార్డ్లీగా ఇవన్నీ టాపిక్స్ కలిపితే మనకు ఒక 50 గంటలు 40 to 50 అవర్స్ ఉంటుంది ఈ టాపిక్స్ అని నేర్చుకోవడానికి. చాలా ఈజీ కూడా, 40 to 50 అవర్స్ పడుతుంది అంతే మొత్తం అన్ని టాపిక్స్ కలిపితే. సో కాబట్టి ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనం చూడొచ్చు ఫస్ట్ ఏంటిది ఆర్బీఐ స్ట్రక్చర్ అండ్ ద వాట్ ఫంక్షన్స్ నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అంటే ఊరికే పైన సూపర్ఫిషియల్గా చదవడం కాదమ్మా, చదివితే పర్ఫెక్ట్గా చదవాలి లేకపోతే చదవద్దు. సో కాబట్టి అలా ఆర్బీఐ స్ట్రక్చర్ ఫంక్షన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ప్రీవియస్ ఎగ్జామ్లో చూసినట్టయితే వాడు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడంటే కింద 4 ఆప్షన్స్ ఇచ్చేసి మీకు 5 ఆప్షన్స్ ఉంటాయి. అది ఒక మేజర్ ప్రాబ్లం. అలా ABCDE 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈలో ఏమంటాడు నన్ ఆఫ్ ద ఎబో అంటాడు. రైట్, ఇట్లాంటి వాటితో ప్రాబ్లం అవుతుంది బ్యాంక్ ఎగ్జామ్లో. కాబట్టి సో ఆర్బీఐ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద ఆర్బీఐ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద ఆర్బీఐ, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చి ఉన్నాడు వాడు. సో కాబట్టి సో ఇది ఇంపార్టెంట్ మనకి ఆర్బీఐ స్ట్రక్చర్ అండ్ వాట్ ఫంక్షన్. చాలామంది దీన్ని ఏం చేస్తారంటే చాలామంది స్టూడెంట్స్ తక్కువ అంచనా చేస్తుంటారు, సో ఎగ్జామ్లో బోల్తా పడుతుంటారు. సో కాబట్టి ఆర్బీఐ అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఇట్ వాట్ ఇన్ఫ్లేషన్ బేసిక్స్ అన్నాం. ఇక్కడ మైండ్ ఒక వర్డ్ అండర్లైన్ చేసుకోవాలి, మీరు బేసిక్స్ మాత్రమే పోవాలి. మనం ఏం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ చేయట్లేదు. మనం ఎగ్జామ్ క్రాక్ చేస్తే మొత్తం ఇన్ఫ్లేషన్ అంతా నేర్చుకుంటే నీకు ఎవడొచ్చి గోల్డ్ మెడల్ వేయడు. సో కాబట్టి నీకు కావాల్సింది ఏంటిది బ్యాంక్ జాబ్. కాబట్టి ఆ ఉద్దేశంలోనే నువ్వేంటి ఇన్ఫ్లేషన్ యొక్క బేసిక్స్ మాత్రమే స్టిక్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, అసలు ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, అసలు ఇండియాలో ఆర్బీఐ ఎలా కంట్రోల్ చేస్తుంది, ఈ విషయాల మీద ఆ 5 విషయాల మీద పర్ఫెక్ట్ క్లారిటీ ఉండాలి. అంతేగాని మొత్తం స్విమ్మింగ్ చేస్తారని అంటే అవసరం లేదు అంత ఎగ్జామ్కి. రైట్, సో కాబట్టి ఇన్ఫ్లేషన్ వాట్ బేసిక్స్.
నెక్స్ట్ ఏంటిది మానిటరీ పాలసీ. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవ్రీ టైమ్ యూ విల్ గెట్ ద వాట్. సో 2 questions ఫ్రమ్ దిస్ మానిటరీ పాలసీ. దట్ ఈస్ మానిటరీ పాలసీ అంటే ఏంటిది? సో మీరు న్యూస్లో చదివి ఉంటారు కదా, బ్యాంక్ రేట్ కానీ, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, సిఆర్ఆర్ కానీ, ఎస్ఎల్ఆర్ కానీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ, రైట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానీ, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ కానీ, ఇవన్నీ న్యూస్లో కనిపిస్తున్నాయి లాస్ట్ గత 6 months నుంచి రోజు. సో అవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. దేంట్లో? మానిటరీ పాలసీకి సంబంధించి. సో కాబట్టి ఈ మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ద మానిటరీ పాలసీ ఇది దేన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుందంటే, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ద మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ టు కంట్రోల్ ద వాట్ ఇన్ఫ్లేషన్. సో రైట్. సో ఈ రెండు కూడా ఇంటర్లింకింగ్ టాపిక్స్ మనకి, ఓకేనా. కానీ మేజర్ సెక్షన్ మనకి మానిటరీ పాలసీ, దానికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. రెపో అంటే ఏంటిది, రివర్స్ రెపో అంటే ఏంటిది, లేకుంటే సిఆర్ఆర్ అంటే ఏంటిది, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటిది. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తాయి. సో కాబట్టి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి, దీంట్లో మానిటరీ పాలసీలో ఉంటాయి. ఓకే. ఆఫ్టర్ దట్ రీసెంట్గా బ్యాంక్స్ మెర్జర్ అయ్యాయి. సో కాబట్టి ఏ బ్యాంక్ దేంట్లో మెర్జ్ అయింది, ప్రస్తుతానికి ఉన్న 12 బ్యాంక్స్ ఏమున్నాయి, ఏ బ్యాంక్లో మెర్జ్ అవ్వడం జరిగింది, ఆ 12 బ్యాంక్స్ ఆర్డర్ ఏంటిది, ఏది లార్జెస్ట్ బ్యాంక్ ఉంది. సో ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ తప్ప పెద్ద దాంట్లో ఏం లేవు, మరీ టిపికల్ క్వశ్చన్స్ ఏమున్నాయి, మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ మనకు September 4th 2020 September 4th 2020 రోజు ఆర్బీఐ ఏం చేసిందంటే ప్రియారిటీ సెక్టార్ గైడ్లైన్స్ మార్చడం జరిగింది. ప్రియారిటీ సెక్టార్ గైడ్లైన్స్ మార్చడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ ప్రియారిటీ సెక్టార్? ప్రియారిటీ అంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం. లెండింగ్లో ఏదైనా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినప్పుడు కొన్ని సెక్టార్స్కి ప్రియారిటీ అంటే కొన్ని సెక్టార్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏ సెక్టార్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తుందో బ్యాంక్స్, ఆ సెక్టార్స్ని ఏమంటాం మనం? ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటాం. మరి ఏ సెక్టార్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఎవరు? ఆర్బీఐని డిసైడ్ చేస్తుంది. కొన్ని సెక్టార్స్ని డిసైడ్ చేసి ఈ సెక్టార్స్కి మీరు ఖచ్చితంగా లోన్స్ ఇచ్చి తీరాలని చెప్తాను అనమాట. సో అలాంటి సెక్టార్స్ని ఏమంటాం మనం? ప్రియారిటీ సెక్టార్ లెండింగ్స్ అని చెప్తుంటాం. మనకి ఈ ఇయర్ September 4th 2020 రోజు గైడ్లైన్స్ అన్ని మారిపోయినాయి కాబట్టి, సో ఈ ఇయర్ ఎవరు ఎగ్జామ్ రాసినా కానీ, ఏ బ్యాంక్ ఎగ్జామ్ రాసినా కానీ ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది దిస్ ఇయర్. దేని నుంచి? ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ గైడ్లైన్స్ ప్రకారం. ఎందుకంటే కొత్త గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది September 4th 2020 రోజు. కాబట్టి కంపల్సరీగా సో దిస్ టాపిక్ విల్ బి ద వాట్ వెరీ వెరీ సో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలు. సో బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు అప్పులు తిరిగి కట్టకపోతే వాటిని ఏమంటాం మనం? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. ఏవైతే లోన్స్ రికవరీ కావో, ఏవైతే కట్టడం లేదో వాటిని ఏమంటాం మనం? సింపుల్గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్తాం, ఇన్ సింపుల్ లాజిక్. మరి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది ఇప్పుడు ఎందువల్ల ఇది ఇంపార్టెంట్ అంటే, మన COVID-19 ఉంది. ఈ COVID-19 వల్ల మనకు 6 months ఏమి ఇచ్చారో మొరటోరియం ఇవ్వడం జరిగింది. 6 months మొరటోరియం ఇచ్చాం. 6 months మొరటోరియం వల్ల చాలామంది లోన్స్ కట్టలేరు. అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఇప్పుడు కేసు అనేది. సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో మనకు తెలియదు. స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్. October 4th పోస్ట్పోండ్ అయినట్టు, 5th 6th పోస్ట్పోండ్ అయింది అది. సో సుప్రీంకోర్టులో కేసు అనేది. సో దాని ప్రకారంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ, మరి COVID-19 వల్ల మొరటోరియం పెట్టారు, మొరటోరియం వల్ల మరి ఇంట్రెస్ట్ రేట్ కట్టాలా కట్టకూడదు, అదంతా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పలేం. సో కానీ మనకి ఎగ్జామ్ పర్పస్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటిది, వాటి ఎట్లా మెజర్ చేస్తారు, కేవీ కామత్ కమిటీ ఆర్బీఐ ఎందుకు అపాయింట్ చేసింది, ఆ కామత్ కమిటీ ఏం రికమెండేషన్స్ ఇచ్చింది, సో ఇవన్నీ కూడా దాంట్లో చదవాల్సి ఉంటుంది మనకి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మనకి ఏ విధంగా చేంజ్ చేశారు ఎన్పిఏ డెఫినేషన్, రైట్. దాంతోపాటుగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క డెఫినేషన్ ఎలా మార్చారు, రైట్. ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది. సబార్డినేట్ డెట్ ఏంటిది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇచ్చిన సబార్డినేట్ డెట్ ఏంటిది, అవన్నీ కూడా ఈ టాపిక్ కిందికి వస్తాయి, రైట్. నెక్స్ట్, ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనే ఏ లోన్స్ అయితే తిరిగి రావో వాటిని ఏమంటున్నాం మనం? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటున్నాం. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవర్ చేయడానికి కొన్ని ఏమున్నాయి మనకి? కొన్ని చట్టాలు ఉన్నాయి, బ్యాంకుకు కొన్ని అధికారాలు ఉన్నాయి. ఏదైతే లోన్ ఇచ్చినప్పుడు తిరిగి రాదో దాన్ని తిరిగి వసూలు చేసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? బ్యాంకుకు ఉంటుంది. కాబట్టి ఆ బ్యాంకుకు కూడా కొన్ని పవర్స్ ఉంటాయి, దానికోసం కొన్ని చట్టాలు ఉన్నాయి. సో ఆ చట్టాల గురించి మాట్లాడతాం మనం. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ కానీ, సర్ఫేసీ యాక్ట్ కానీ, లేదంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఆఫ్ ఇండియా కానీ, ఈ 3 ఉంటాయి. సో ఈ 3 ప్రకారం ఎలా అయినా ఏం చేయొచ్చు? లోన్స్ని రికవరీ చేయొచ్చు. సో దాని ప్రకారం సర్ఫేస్ యాక్ట్ కానీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ కానీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ IBC 2016 ప్రకారం మనం, రైట్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ద చెక్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ ద చెక్స్ ఉన్నాయి మనకి? బీరర్ చెక్ అంటే ఏంటిది, ఆర్డర్ చెక్ అంటే ఏంటిది, క్రాసర్ చెక్ అంటే ఏంటిది, స్పెషల్ క్రాసింగ్ అంటే ఏంటిది, జనరల్ క్రాసింగ్ అంటే ఏంటిది, మ్యూటిలియేటెడ్ చెక్ అంటే ఏంటిది, సాయిల్డ్ చెక్ అంటే ఏంటిది, రైట్. యాంటీడేటెడ్ చెక్ అంటే ఏంటిది, పోస్ట్ డేటెడ్ చెక్ అంటే ఏంటిది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద చెక్స్ ఉన్నాయి మనకి. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ ద చెక్స్ గురించి చదవాలి. ఏ చెక్కి దాని యొక్క ఫీచర్ ఏంటిది అనేది మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వాట్ చెక్స్ అంటే ఏంటిది. మళ్ళీ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది మనకి దీంట్లో. CTS చెక్ ట్రంకేషన్ సిస్టమ్
సిస్టమ్ అని ఉంటుంది. నెక్స్ట్ రీసెంట్గా పాజిటివ్ పే సిస్టమ్ PPS అనేది కొత్తగా మొన్న సెప్టెంబర్ 24 రోజు సెప్టెంబర్ 24 ఆఫ్ ద 2020కి RBI చెక్ ట్రంకేషన్ సిస్టమ్కి సంబంధించి కొత్త గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని పాజిటివ్ పే సిస్టమ్ అంటాం. వి కాల్ దట్ ఈస్ వాట్ పాజిటివ్ పే సిస్టమ్. సో ఆ పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏంటిది, ఆ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటే ఏంటిది, సో ఇవన్నీ కూడా ఈ టాపిక్లో వస్తాయి మనకి. ఓకేనా, టైప్స్ ఆఫ్ ద చెక్స్కి సంబంధించి. రైట్, నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ద అకౌంట్స్. మీ అందరికీ తెలుసు టైప్స్ ఆఫ్ ద అకౌంట్స్. మీరు ATM కార్డుకి వెళ్ళి ATM నుంచి స్వైప్ చేసి మీరు మనీ తీసుకుంటుంటే మీకు సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంట్సా కనిపిస్తాయి. రైట్, సింపుల్. అవి 2 టైప్స్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ అండ్ వాట్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ద అకౌంట్స్ ఉంటాయి. సో వాటికి ఉన్న ఫీచర్స్ ఏంటిదని మనం చదవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ మెథడాలజీ. ఒక బ్యాంక్ అనేది ఈ లోన్ల పైన ఇంట్రెస్ట్ రేట్ని ఎలా డిటర్మైన్ చేయాలి, హౌ బ్యాంక్ విల్ డిసైడ్ ద వాట్, సో ఇంట్రెస్ట్ రేట్ అంతా వాటి లోన్స్ పైన ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ని ఎలా డిసైడ్ చేయాలి. రైట్, ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే ఏంటిది, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే ఏంటిది, బేస్ రేట్ అంటే ఏంటిది. రైట్, సో బేస్ రేట్ అంటే ఏంటిది, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ అంటే ఏంటిది. రైట్, నౌ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ అంటే ఏంటిది. ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ 2019 నుంచి మనం ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ని ఫాలో అవుతున్నాం. వాట్ ఈస్ మీన్ బై రెపో లింక్డ్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ ఆర్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ అంటే ఏంటిది, అసలు బేస్ సిస్టమ్ అంటే ఏంటిది, MCLR అంటే ఏంటిది, ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ అంటే ఏంటిది, ఎందుకు అలా ఇంట్రెస్ట్ రేట్ల మెథడాలజీ RBI మార్చింది. సో అన్ని కాన్సెప్ట్స్ కూడా దీంట్లో ఉంటాయి మనకి, దేంట్లో ఇంట్రెస్ట్ రేట్ మెథడాలజీ. నెక్స్ట్ బ్యాంకింగ్ లైసెన్స్ గైడ్లైన్స్. నెక్స్ట్ ఏంటిది మనకి బ్యాంకింగ్ లైసెన్స్ గైడ్లైన్స్. ఏదైనా బ్యాంక్ పెట్టడానికి కావాల్సిన గైడ్లైన్స్, లైసెన్స్ ఇవ్వడానికి కావాల్సిన ఏంటిది గైడ్లైన్స్ ఏముంటాయి, పేమెంట్ బ్యాంక్స్కి కానీ స్మాల్ బ్యాంక్స్కి కానీ కావాల్సిన గైడ్లైన్స్ ఏంటిది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అవే ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ పేమెంట్స్ బ్యాంక్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లైసెన్స్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవసరం. రీసెంట్గా RBI కొన్ని గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ని కానీ లేదంటే పేమెంట్స్ బ్యాంక్స్ కానీ మీరు కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా కన్వర్ట్ అవ్వడానికి కూడా కొన్ని కొత్త గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో కాబట్టి మన పాత గైడ్లైన్స్తో పాటు కొత్త గైడ్లైన్స్ కూడా కంబైన్ చేసి చదవాలి. ఓకే, నెక్స్ట్ బేసల్ నామ్స్. సో బేసల్ నామ్స్ అనేది అగైన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే COVID-19 వల్ల సో దాని యొక్క బేసల్ నామ్ యొక్క టైం పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో కాబట్టి బేసల్ నామ్స్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక బ్యాంక్ అనేది లాస్ట్లోకి వెళ్తున్నప్పుడు లాస్ట్లోకి వెళ్లకుండా బ్యాంక్ని కాపాడడానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ఏమంటాం మనం బేసల్ నామ్స్ అంటాం. నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్. ఇక డిజిటల్ పేమెంట్స్ అయితే మీ అందరికి తెలిసే, మీరు అందరూ వాడుతున్నారు. UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI వాడుతున్నారు, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ వాడుతున్నారు, ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ వాడుతున్నారు, లేకుంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ IMPS వాడుతున్నారు. ఇవన్నీ రకరకాల మనకి డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. ఆ డిజిటల్ పేమెంట్స్ అన్నీ కూడా మనకి ఇండియాలో ఏమేమి ఉన్నాయి, వాటి ఎలా పనిచేస్తాయి అనే వాటి గురించి మనం చదవాలి. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఉన్నటువంటి వేరే ఆర్గనైజేషన్స్ ఏవి, నాబార్డ్ కానీ, సిడ్బీ కానీ, ముద్రా బ్యాంక్ కానీ, ఎగ్జిమ్ బ్యాంక్ కానీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కానీ, ఇవి ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నాబార్డ్ కానీ, సిడ్బీ కానీ, ఎగ్జిమ్ బ్యాంక్ కానీ, ముద్రా బ్యాంక్ కానీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్స్ కానీ, వాటి గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వాట్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. రైట్, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటిది, IMF కానీ, రైట్, సో వరల్డ్ బ్యాంక్ కానీ, నెక్స్ట్ WTO కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రిక్స్ బ్యాంక్ కానీ, రైట్, నెక్స్ట్ బ్రిక్స్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, నెక్స్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ, నెక్స్ట్ BIS కానీ, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ కానీ, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అదే నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏంటి, ఈ నేషనల్ లెవెల్లో మన ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఏంటి ఇవి, నాబార్డ్ కానీ, ఏంటిది నాబార్డ్ కానీ, ఇవి అన్నీ మీకు తెలిసే, ఇవి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాబార్డ్ కానీ, సిడ్బీ కానీ, ముద్రా కానీ, రైట్, ముద్రా బ్యాంక్ కానీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఎగ్జిమ్ బ్యాంక్ కానీ. సో వీటి గురించి అన్నిటి గురించి మనం స్టడీ చేసుకోవాలి. సో ఇవి స్టాండర్డ్ అనమాట. ఇవి ఒకసారి నేర్చుకుంటే ఎప్పటికీ అవే ఉంటాయి, కాన్సెప్ట్స్ అప్డేట్ అవ్వడం తప్ప మనం మర్చిపోవడానికి ఉండదు. నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ RRBకి నేర్చుకుంటే అవే యూజ్ అవుతాయి, IBPS క్లర్క్ అవే యూజ్ అవుతాయి, IBPS POకి అవే యూజ్ అవుతాయి, ఏ బ్యాంక్ ఎగ్జామ్ రాసినా ఇవే యూజ్ అవుతాయి. కాబట్టి ఇవి స్టాండర్డ్, కాబట్టి ఈ స్టాండర్డ్ అనేది ఒకసారి నేర్చుకోవాలి కంపల్సరీగా. ఇవి ఒకసారి పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఎప్పటికీ అవే కాన్సెప్ట్స్ ఉంటాయి, అవే మారవు. ఏమైనా అప్డేట్ అయితే అప్డేట్ అవుతుండొచ్చు తప్ప, సో మాడిఫికేషన్స్ అయితే తప్ప 90% ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో అప్డేట్స్ అనేది ఒక 10% ఏమైనా అప్డేట్ అవ్వచ్చు తప్ప, సో 90% అనేది సేమ్ రిలవెన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ బ్యాంక్ ఎగ్జామ్ రాసుకున్నా కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే కాన్సెప్ట్స్ ఉంటాయి. మాడిఫికేషన్స్ ఏమైనా అప్డేట్స్ చేసుకోవాలి తప్ప కాన్సెప్ట్ అయితే మారదు. సో కాన్సెప్ట్ అనేవి సేమ్ ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్ రాసే ప్రతి వాళ్ళకి వీటిపైన 100% గ్రిప్ ఉండే తీరాలి.
ఇవి లేకుండా నువ్వు బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నావు అంటే గాల్లో దీపం పెట్టినట్టే. ఎందుకంటే నీకు ఇంటర్వ్యూలో కూడా నీకు భయం అవుతుంది, ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేవు, ఇంటర్వ్యూని మళ్ళీ ఫేస్ చేయలేవు. బేసిక్ క్వశ్చన్ అడిగినా కానీ ఇంటర్వ్యూలో చెప్పకుండా వచ్చేస్తావు మళ్ళీ. సో కాబట్టి నీకు ఇంటర్వ్యూలో ధైర్యంగా ఉండాలి, నువ్వు జాబ్తో తిరిగి రావాలి, నీకు మంచి ధైర్యం రావాలి అంటే నీకు ఈ స్టాండర్డ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ల మీద మంచి అపారమైన గ్రిప్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా సో నువ్వు ఇంటర్వ్యూని ఈజీగా ఫేస్ చేయగలవు. అట్లాగే నీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో కాబట్టి వీటిపైన మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి, రైట్. ఎందుకంటే వన్ టైమే కదా, కరెంట్ అఫైర్స్ అంటే ప్రతి ఎగ్జామ్కి కొత్తగా చదువుకోవాలి, కానీ ప్రతి ఎగ్జామ్కి కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. ఒకసారి నేర్చుకుంటే అన్ని ఎగ్జామ్స్కి అవే ఉపయోగపడతాయి ఇవి, రైట్. ఇప్పుడు అనుకుందాం ఇది కానీ లేకుంటే ఇవి ఉన్నాయి కదమ్మా, డిజిటల్ పేమెంట్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ ఈ బ్యాంక్ ఎగ్జామ్కి కాదు, మీకు వేరే ఎగ్జామ్ కూడా ఉపయోగపడతాయి అవి కొన్ని టాపిక్స్, రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద వర్డ్ బ్యాంకింగ్, సెకండ్ ఆస్పెక్ట్, రైట్. ఇంతకుముందు స్టాండర్డ్ బ్యాంకింగ్ చూసాం, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద వర్డ్ బ్యాంకింగ్ సెక్టర్. ఏమైనా బ్యాంక్స్ అనేవి కొత్తగా ఏం లాంచ్ చేస్తాయి, యాప్స్ లాంచ్ చేస్తాయి. ఏదైనా బ్యాంక్ అనేది కొత్తగా యాప్స్ లాంచ్ చేస్తాయి అనుకోండి, రైట్. ఆ యాప్స్ గురించి కానీ లేదంటే ఏదైనా స్కీమ్స్ లాంచ్ చేస్తే ఆ స్కీమ్స్ గురించి కానీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ స్కీమ్స్ లాంచ్డ్ బై ద వర్డ్ బ్యాంక్స్. ఏవైనా బ్యాంక్స్ అనేవి కొత్త స్కీమ్స్ లాంచ్ చేయి, ఇన్స్టా క్యాష్ అని, రైట్, ఇన్స్టా క్యాష్ అని, ఫ్లెక్సీ క్యాష్ అని, స్వావలంబన్ అని, ఇలా రకరకాల స్కీమ్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మనకి. సో త్వరిత్ అని, రైట్, సేఫ్ అని, సేఫ్ ప్లస్ అని, ఇలా రకరకాల స్కీమ్స్ వచ్చినాయి కోవిడ్-19లో రకరకాల బ్యాంక్స్. ఇప్పుడు సిడ్బిఐ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే తీసుకుంటే మనకి కోవిడ్-19కి హెల్ప్ చేయడానికి కోసం మనకు చాలా స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఒకటి త్వరిత్ స్కీమ్ అని, రెండవది ఏంటిది సేఫ్ అని, తర్వాత ఏంటిది సేఫ్ ప్లస్ అని, రైట్, సేఫ్ ప్లస్ అని, రైట్. సో ఇలా రకరకాల స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది మనకి. సో అది ఎగ్జాంపుల్ ఇచ్చాను సిడ్బిఐ అని. సో ఎస్బీఐ కూడా ఏం చేసింది, ఎస్బీఐ క్రెడిట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ అని ఎస్బీఐ లాంచ్ చేయడం జరిగింది. అలా ప్రతి బ్యాంక్ అనేది కొన్ని స్కీమ్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది ఆ స్కీమ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఆర్బీఐ అనేది కోవిడ్-19 మెజర్స్ ఏం తీసుకుంది. సో దట్ ఈస్ ఆర్బీఐ రీసెంట్గా ఏమేమి అనౌన్స్మెంట్ చేసింది, ఆర్బీఐ సైడ్ నుంచి ఆర్బీఐ కోవిడ్-19 కోసం ఏం చేయాలనుకుంది, ఏమేమి మెజర్స్ అనౌన్స్మెంట్ చేసింది సో ఫార్ ఇప్పటి వరకు అది. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ మార్కెట్ రిఫార్మ్స్ బై ద వర్డ్ సెబీ. సెబీ ఏమైనా సో ఆ షేర్ మార్కెట్లో కానీ ఆ మార్కెట్లో కానీ ఏమైనా రీఫార్మ్స్ తీసుకొస్తే, కొత్త మాడిఫికేషన్ తీసుకొస్తే, కొత్త మాడిఫికేషన్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ న్యూ గైడ్లైన్స్ రిలేటెడ్ టు ద వర్డ్ బ్యాంకింగ్కి సంబంధించి ఏమైనా గైడ్లైన్స్ మారిస్తే సో అవి కూడా కావాలి మనకి. స్మాల్ ఫినాన్స్ బ్యాంకింగ్కి సంబంధించి గైడ్లైన్స్ మార్చడం జరిగింది ఆర్బీఐ. సో ఆ గైడ్లైన్స్ కూడా మనకి నేర్చుకోవాలి, అంటే ఇది కరెంట్గానే, రైట్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ లోన్స్ గ్రాంటెడ్ బై ద వర్డ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందనుకోండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ లేదంటే వరల్డ్ బ్యాంక్ కానీ సో లేదంటే ఐఎంఎఫ్ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ వేరే వాళ్ళకి ఏమి ఇస్తాయి, లోన్స్ ఇస్తాయి. లోన్స్ ఇచ్చినప్పుడు ఏముంటాయి, సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ద లోన్ గ్రాంటెడ్ అందాం. సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ద లోన్ గ్రాంటెడ్ టు ద వర్డ్ హిమాచల్ ప్రదేశ్ అనుకుందాం. సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ద లోన్ ఈజ్ గ్రాంటెడ్ టు ద వర్డ్ హిమాచల్ ప్రదేశ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద వర్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ద వర్డ్ రోడ్స్ అని ఒక అనుకుందాం. ఇంత ఎక్స్ అమౌంట్ అంటే ఒక 1 మిలియన్ అనుకుందాం. ఒక $1 మిలియన్ లోన్స్ ఇవ్వడం జరిగింది. ఎంత, $1 మిలియన్ ఆఫ్ ద వర్డ్ లోన్స్ ఇచ్చాం. ఎవరికి, హిమాచల్ ప్రదేశ్కి రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి. ఎవరు ఇచ్చారనుకుందాం, మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చింది అనుకుందాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $1 మిలియన్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్కి. అవన్నీ కూడా అందుకోసం అలాంటి లోన్స్ ఏమంటాం, ఎక్స్టర్నల్ లోన్స్, అంటే ఫారిన్ కంట్రీ నుంచి వచ్చే లోన్స్. ఫారిన్ కంట్రీ నుంచి వచ్చే లోన్స్ అనేటివి సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే లోన్స్ అనేది. ఈ బ్యాంక్ ఎగ్జామ్లో పరమ చెత్త బిట్ అంటే ఇదే, ఇది వరస్ట్ బిట్ అనమాట. కానీ అడుగుతాడు మన బ్యాంక్ ఎగ్జామ్లో, ఖచ్చితంగా అడిగి తీరుతాడు. ఇది ఏంటిదంటే ఏ బ్యాంక్ ఇచ్చింది, ఎంత లోన్ ఇచ్చింది, ఏ పర్పస్కి ఇచ్చిందని అడుగుతాడు. ఇట్లాంటివి మనకి ఇప్పుడు కోవిడ్-19లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి హెల్ప్ చేయడానికి వెస్ట్ బెంగాల్కి కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనకి లోన్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఏ ఆర్గనైజేషను ఎంత లోన్ ఇచ్చింది, ఏ పర్పస్ లోన్ ఇచ్చింది అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఏ రాష్ట్రానికి ఇచ్చింది అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్. చాలామంది స్టూడెంట్స్ దీన్ని చదవకుండా పోతారు, ఇది వస్తుందా అని. సో మన చెత్త ఎగ్జామ్లో ఆ చెత్త బిడ్డకి చాలా స్కోప్ ఉంది. సో రైట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎక్స్టర్నల్ లోన్స్ గ్రాంటెడ్ బై ద వాట్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వరల్డ్ బ్యాంక్ మన రాష్ట్రంలో మన దేశంలో దేనికైనా లోన్ ఇస్తే, ఐఎంఎఫ్ మనకు దేనికైనా లోన్ ఇస్తే, లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దేనికైనా లోన్ ఇస్తే ఇండియాలో, అది ఏ రాష్ట్రానికి ఇచ్చింది, ఏ పర్పస్కి ఇచ్చింది అనేది ఒక బిట్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎట్టి పరిస్థితులలో దాన్ని వదలకూడదు. చాలామంది ఇగ్నోర్ చేస్తారు, దయచేసి అది ఇగ్నోర్ చేయకూడదు. అండ్ ఆర్బీఐ కోవిడ్-19 మెజర్స్ కానీ క్యాపిటల్ మార్కెట్ రిఫార్మ్స్, అంటే షేర్ మార్కెట్లో ఏమైనా సెబీ రిఫార్మ్స్ తీసుకొస్తే, కొత్తగా ఏమైనా బ్యాంక్స్ అనేవి వాళ్ళు యాప్స్ లాంచ్ చేస్తే, స్కీమ్స్ లాంచ్డ్ బై ద వాట్ బ్యాంక్స్ కానీ యాప్స్ కానీ స్కీమ్స్ కానీ, నెక్స్ట్ కోవిడ్-19 మెజర్స్, ఇది ఆర్బీఐ న్యూ గైడ్లైన్స్ ఫర్ ద వాట్ బ్యాంకింగ్ అండ్ ఎక్స్టర్నల్ లోన్స్, ఇవన్నీ కూడా బ్యాంకింగ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. రైట్, వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్టాటిక్ జీకే.
స్టాండర్డ్ జీకే ఇది కూడా ఒక్కసారి చదివినామంటే అన్ని ఎగ్జామ్లకు అదే ఉపయోగపడుతుంది. ఒక్కసారి చదివినామంటే స్టాండర్డ్ బ్యాంకింగ్ ఎలా అయితే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందో ఈ స్టాటిక్ జీకే కూడా నీకు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. అన్ని ఎగ్జామ్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? 6 to 8 మార్క్స్ అనేది మనకి దేని నుంచి ఉన్నాయి, మనకి స్టాటిక్ జీకే. సో దీంట్లో చూస్తే మనకి ఏంటిది, ఫస్ట్ నేషనల్ పార్క్స్ అండ్ ద వాట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కంపల్సరీ ఒక క్వశ్చన్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో ఒకటి అది, రెండోది క్యాపిటల్స్ కానీ కరెన్సీస్ కానీ ఇవి ఇంటర్నేషనల్ డేస్, ఈ 4 టాపిక్స్ ఉన్నాయి కదా. ఈ రివర్స్ అండ్ డ్యామ్స్ ఇది ఒకటి. ఈ 5 టాపిక్స్ అనేటివి ప్రతిసారి క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ జనరల్గా ఉండదు. నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేసినా కానీ ప్రీవియస్గా. సో ఈ 5 క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఈ 5 టాపిక్స్ అనేటివి. అయితే ఈ కరెన్సీస్ క్యాపిటల్స్ ఏం చేస్తాడంటే కరెన్సీ క్వశ్చన్ వస్తే క్యాపిటల్ క్వశ్చన్ రాదు, క్యాపిటల్ క్వశ్చన్ వస్తే కరెన్సీ క్వశ్చన్ రాదు. సో జనరల్గా రైట్. లాస్ట్ గత 3 సంవత్సరాల నుంచి చూస్తే ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ సిటీలసే అడుగుతున్నాడు, కానీ కరెన్సీస్ కూడా స్కోప్ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టాపిక్ కానీ నేషనల్ పార్క్స్ కానీ రివర్స్ అండ్ డ్యామ్స్ కానీ కరెన్సీస్ కానీ క్యాపిటల్స్ కానీ ఇంపార్టెంట్ డేస్ కానీ కంపల్సరీగా ఇవి అన్నీ తెలిసి ఉండాలి. ప్రతి బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇవి తెలిసి ఉండాలి. తెలిసి లేకపోతే నువ్వు బ్యాంక్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు. సో కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్ రాతే ప్రతి ఆస్పిరెంట్కి ఈ స్టాండర్డ్ జీకే మీద 100% గ్రిప్ ఉండి తీరాలి. లేదంటే నీకు 6 నుంచి 7 మార్కులు కల్లాస్. రైట్. సో కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో పోతాయి, మార్క్స్ అనేవి పోతాయి నీకు. కాబట్టి వీటిపైన 100% నీకు గ్రిప్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఏంటిది, నేషనల్ పార్క్స్ అండ్ వాట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. రైట్. సో నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అయితే మనకి దాదాపు ఇవన్నీ చూస్తే ఇండియాలో దాదాపు ఒక 400 వరకు ఉంటాయి, 400+ ఉంటాయి. మరి ఇవన్నీ నేర్చుకోవడం సాధ్యం అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. సో కాబట్టి మన మ్యాక్సిమం ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ అన్ని మాత్రం నేర్చుకోవాల్సిందే. ఇంపార్టెంట్ మాకు ఎలా తెలుస్తాయంటే అవి మేము చెప్తాం. ఇంపార్టెంట్ ఏంటి అనేది వాళ్ళకి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది సో అది చెప్తాం. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి రివర్స్ అండ్ వాట్ డ్యామ్స్. ఇంపార్టెంట్ రివర్స్ ఏమున్నాయి, వాటిపైన ఏం డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేశారని, ఏమేమి డ్యామ్స్ ఉన్నాయనేది చూడొచ్చు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది, ఇట్లాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా. లేదంటే నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది. రైట్. నెక్స్ట్ నామ్దఫా నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది. రైట్. సో అచానక్మర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది. ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది మనకి డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ రివర్స్ అండ్ డ్యామ్స్ కూడా మీరు చూస్తే సో సలాల్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉందనే ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ. రైట్. నెక్స్ట్ మనకి ఇంద్రావతి డ్యామ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని, ఇంద్రావతి డ్యామ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని. నెక్స్ట్ వచ్చేసి మనకి దూధ్వా డ్యామ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని. రైట్. దూధ్వా డ్యామ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని. ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అండ్ రివర్ సైడ్ డ్యామ్స్తో పాటుగా ఆ రివర్ సైడ్ సిటీస్ని కూడా నేర్చుకోవాలి. రివర్ సైడ్ సిటీస్ ఏ నది ఒడ్డున ఏ నగరం ఉంది అని. శ్రీనగర్ అనేది జీలం నది ఒడ్డున ఉన్నది, నాందేడ్ అనేది గోదావరి నది ఒడ్డున ఉన్నది. రైట్. కటక్ అనేది మహానది ఒడ్డున ఉంది, సంబాల్పూర్ మహానది ఒడ్డున ఉన్నది, రాంచీ అనేది సుబర్ణరేఖ నది ఒడ్డున ఉన్నది, జంషెద్పూర్ సుబర్ణరేఖ నది ఒడ్డున ఉన్నది. ఇట్లా కొన్ని ఉంటాయి కదా రివర్ సైడ్ సిటీస్, అహ్మదాబాద్ సబర్మతి కానీ. సో ఇట్లా రివర్ సైడ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్ సైడ్ సిటీస్ కూడా మనకు అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫోక్ డాన్సెస్ అండ్ ద క్లాసికల్ డాన్సెస్. ఓకేనా. ఇక నువ్వు ఏదైనా స్టాండర్డ్ జీకే బుక్ తీసుకున్నావు అనుకో, బయట స్టాండర్డ్ జీకే బుక్ తీసుకుంటే దాంట్లో ఫోక్ డాన్సెస్ అంటే 100 ఇస్తాడు, ఒక్కొక్క రాష్ట్రానికి 10-12 ఇస్తాడు వాడు. ఆ ఒక్కొక్క రాష్ట్రానికి 10-12 అంటే 28 రాష్ట్రాల నుండి 10 వేసుకుంటే అవి 285 అవుతాయి. ఆ 280 ఎవరికి గుర్తుండవు. అర్థమవుతుందా? కాబట్టి ఫోక్ డాన్సెస్ ఏంటిదంటే మనకి ఓన్లీ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కువ మొత్తంలో సినిమాలలో ఏవైతే కనిపిస్తున్నాయో ఫోక్ డాన్సెస్ పాపులర్గా వాటిని కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ అన్ని చిన్నవి ఉన్నవి లేనివి అన్నీ చదివితే మొత్తం గంపగుత్తగా చదివినాం అనుకోండి, మొత్తం ఏం యూస్ కాదు ఎగ్జామ్కి. రైట్. ఫోక్ డాన్సెస్. సో ఇంతకుముందు చూస్తే మనకు ఫుగుడి. సో ఫుగుడి ఈజ్ ద వాట్ ఫోక్ డాన్స్ ఆఫ్ ద విచ్ స్టేట్ అని మనకి ఇంతకుముందు బ్యాంక్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఫుగుడి అనేది గోవాలో. లేదంటే మనకి లవని ఈజ్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ ద వాట్ విచ్ స్టేట్ అనేది సో ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ దీపికా పదుకొనే డాన్స్ తెలుసు కదా అందరికీ, పద్మావతిలో ఏంటిది గూమర్. సో ఈ ద ఫోక్ డాన్స్ ఆఫ్ ద వాట్ విచ్ స్టేట్ ఫుగుడి కానీ. నెక్స్ట్ బిహు ఈజ్ ద వాట్ సో ఫెస్టివల్ ఆర్ ఇట్లాంటివి, బిహు ఫెస్టివల్ అనేది కూడా అడగడం జరిగింది. రైట్. ఫెస్టివల్స్ లోపల. రైట్. నెక్స్ట్ టాపిక్ అదే కదా మనకి ఫెస్టివల్స్. సో ఫెస్టివల్స్ ఆఫ్ ద డిఫరెంట్ స్టేట్ ఏం చెప్తున్నాం మనం, న్యూస్ అని చెప్పా ఇక్కడ. అంటే ఏంటిది ఫెస్టివల్స్ భారతదేశంలో ఇంత పెద్ద 137 కోట్ల భారతదేశంలో 32 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఏరియా, 32 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ఇండియాలో 137 crores ఆఫ్ ద పాపులేషన్లో ఏ మూలన ఎవడు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాడో మనకు తెలియదు, అది ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ ఏంటిదంటే నీకు ఫెస్టివల్స్ ఆఫ్ ద ఇండియాలో జరుపుకున్న ఫెస్టివల్స్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలంటే అన్ని చదవాల్సిన అవసరం లేదు. ఏదైతే న్యూస్ పేపర్లో వచ్చే ఫెస్టివల్ ఆ టైంలో జరుగుతుంటాయో వాటినే కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకోసం ఇక్కడ రాశాను నేను. సో ఫెస్టివల్స్ ఆఫ్ ద డిఫరెంట్ స్టేట్స్ కానీ అవి ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి, అన్నీ చేయాల్సిన అవసరం లేదు మనకి. సో కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని రాసాము, ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ అని రాసాం. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, హెడ్ క్వార్టర్స్ మాత్రమే. ఇక్కడ కూడా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, హెడ్ క్వార్టర్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్కి లాస్ట్ ఇయర్ ఏమడిగాడంటే మనకి మిగా హెడ్ క్వార్టర్ ఏడుందని అడిగాడు. మిగా మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. సో ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క ఆర్గనైజేషన్ అనమాట. వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది, వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. సో ఇది కూడా వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. మిగా హెడ్ క్వార్టర్ ఎక్కడ అని, లేదంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. WTO హెడ్ క్వార్టర్ ఎక్కడ అని, వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అని, లేకుంటే మనకి ఇవి ఉంటుంది కదా ఫిఫా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని, రైట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటాడు మనకి. సో కాబట్టి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటికి సంబంధించిన వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, హెడ్ క్వార్టర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఏం చేసింది, అవన్నీ మనకు అవసరం లేదు. బ్యాంక్ ఎగ్జామ్లో ఏకీ రట్టా మార్కే జానా, ఒక్కటే రట్టా కొట్టుకుని పోవాలా. ఏంటిది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చదివినావా, నువ్వు ఒక్కటే చదువుకోవాలి. ఏంటిది, హెడ్ క్వార్టర్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. మొత్తం దాని చుట్టుపక్కల చాటా భారతం అంతా చదివితే గోల్డ్ మెడల్ వస్తుంది తప్ప బ్యాంక్ ఎగ్జామ్ రాదు. సో నీకు బ్యాంక్ ఎగ్జామ్ కావాలంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించి నువ్వు చదవాల్సింది ఏంటిది, ఓన్లీ హెడ్ క్వార్టర్స్. ఐఎమ్ స్ట్రెస్సింగ్ దట్ ఓన్లీ హెడ్ క్వార్టర్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద వాట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద వాట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్. మన కరోనా వైరస్ టైంలో మనం చూసాము, కరోనా వైరస్కి సంబంధించి స్వాబ్ టెస్ట్ ఏదైతే స్వాబ్ తీసుకొని టెస్ట్ చేశారో కరోనా వైరస్కి సంబంధించి, అది ఎక్కడ చేశారు, పూణేలో చేశారు జనరల్గా. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది ఎక్కడ ఉంది, పూణేలో ఉంది. కాబట్టి అన్ని శాంపుల్స్ అన్ని కూడా అక్కడికే పంపడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ వైరాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వైరాలజీ పూణేలో ఉంది కాబట్టి అక్కడ పంపడం జరిగింది. సో కాబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్ ఎక్కడ ఉంది, లేకుంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా ఎక్కడ ఉంది, లేకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది, లేకుంటే ఇక్రిసాట్ ఎక్కడ ఉంది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది, ONGC హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, కోల్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు అన్ని ఇండియాలో ఉన్నటువంటి ఏంటిది, నేషనల్ ఇన్స్టిట్యూట్సే. ఇంపార్టెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్, వాటి యొక్క ఏం చదువుకోవాలి, హెడ్ క్వార్టర్ చదువుకోవాలి, రైట్. ఈ రెండు టాపిక్స్ సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ ఫోరమ్స్ అంటున్నాం. నెక్స్ట్ ఏమంటున్నాం, ఎకనామిక్ ఫోరమ్స్. ఎకనామిక్ ఫోరమ్స్ అంటే మనకి ఇవన్నీ తెలుసు. సార్క్ అని మీరు విని ఉంటారు, రైట్. సౌత్ ఏషియా, నెక్స్ట్ బ్రిక్స్ విని ఉంటారు, రైట్. బిమ్స్టెక్ విని ఉంటారు, రైట్. బిమ్స్టెక్ విని ఉంటారు మీరు, రైట్. G7 కంట్రీస్ అని విని ఉంటారు, G20 కంట్రీస్ అని విని ఉంటారు, G77 కంట్రీస్ అని విని ఉంటారు, రైట్. ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ మనకి అపెక్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అని విని ఉంటారు, TTP ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అని విని ఉంటారు మీరు, క్వాడ్ అనేవి కూడా విని ఉంటారు. ఏంటిది, క్వాడ్ అని. ఇలాంటివన్నీ ఏంటి, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్స్ అనమాట, రైట్. ఎకనామిక్ ఫోరమ్స్, ఎకనామిక్ కోసం, డెవలప్మెంట్ కోసం చదివే ఆర్గనైజేషన్స్. లేదంటే మేజర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అపెక్. సో అపెక్తో పాటు మనకి ఏంటిది, సో ఇవి కూడా విని ఉంటారు మీరు. ఏంటిది, ఏషియాన్ అనే ఆర్గనైజేషన్ కూడా విని ఉంటారు మీరు, ఏషియాన్. సో ఇవన్నీ ఏంటి, ఒక ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏషియాన్ తీసుకున్నాం అనుకోండి, సౌత్ ఈస్ట్ ఏషియా అసోసియేషన్ ఫర్ ద వాట్. సో అది ఏషియాన్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియా అసోసియేషన్ ఫర్ ద వాట్ ఎకనామిక్ కోఆపరేషన్. సో అది ఏదైతే ఉందో అది ఏషియన్ కంట్రీస్ అయితే ఏమున్నాయో అసోసియేషన్ ఫర్ ద వాట్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్, అసోసియేషన్ ఫర్ ద వాట్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, సో సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ ద వాట్ రీజనల్ కోఆపరేషన్. నెక్స్ట్ ఇక్కడ బిమ్స్టెక్ ఉంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని. ఇలా ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏషియన్ అనే ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకో, అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అనే ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకో, దీంట్లో ఏ కంట్రీస్ ఉన్నాయి అది మనకి ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ కంట్రీస్ అనేది ఇంపార్టెంట్, ఏ కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 2 యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వాట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద దిస్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది, అది మనకు కావాలి, రైట్. సో ఏషియాన్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా అపెక్ కూడా. సో అపెక్లో ఏమేమి కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు సార్క్లో ఏం కంట్రీస్ ఉన్నాయి హెడ్ క్వార్టర్, బ్రిక్స్లో ఏం కంట్రీస్ ఉన్నాయి, దీంట్లో ఏమున్నాయి. ఈ 77 అంటే ఇంపాసిబుల్ కానీ గుర్తుపెట్టుకోవడం, జనరల్గా చెప్తున్నా. సో జనరల్గా చిన్న ఆర్గనైజేషన్స్కి అయితే మనకి ఏంటిది, సో కంట్రీస్ అండ్ హెడ్ క్వార్టర్. మరి సో 10-15 కన్నా ఎక్కువ కంట్రీస్ ఉంటే అవసరం లేదు, బట్ అది గుర్తుపెట్టుకోవాలి మనకి, ఓకేనా. సో అవి వాటికి సంబంధించి, ఏది ఎకనామిక్ ఫోరమ్స్కి సంబంధించి, రైట్. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీస్. నెక్స్ట్ ఏంటిది, కరెన్సీస్ అయితే కంపల్సరీగా అన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ క్యాపిటల్ సిటీస్ ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది సౌత్ అమెరికా కాంటినెంట్ అండ్ ద యూరోప్ కాంటినెంట్ ఎక్కువ మొత్తంలో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌత్ అమెరికా అండ్ ద వాట్ యూరోప్ని కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ అంటే అన్ని చదవాల్సిందే, దానికి ఎక్సెప్షన్ ఏం లేదు, ఇంపార్టెంట్ డేస్.
అయితే చాలామంది ఏం చేస్తారంటే బ్యాంక్ ఎగ్జామ్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ అక్టోబర్లో కదమ్మా మనకి మెయిన్స్. అక్టోబర్లో అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సెప్టెంబరు, జూలై అండ్ జూను ఇవన్నీ చదువుకుని పోతారు. కానీ ట్రెండ్ ఆఫ్ ద బ్యాంక్ ఎగ్జామ్ చూస్తే ఎప్పుడు వాడు ఏమి ఇస్తాడంటే నవంబర్, డిసెంబర్ ఇస్తాడు వాడు. మనం అక్టోబర్లో ఎగ్జామ్ జరిగితే దాని తర్వాత మంత్ ఇస్తున్నాడు ట్రెండ్. కానీ మనం అన్ని చదువుకోవాలి. నేను ట్రెండ్ చెప్తున్నా తప్ప సార్ నేను జ్యోతిష్యుని కాదు అట్లా చెప్పడానికి, అదే వస్తుందని చెప్పడానికి, కానీ ట్రెండ్ చెప్తున్నాను నీకు. సో జనరల్గా అక్టోబర్లో జరిగితే వాడు నవంబర్, డిసెంబరే ఇస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ పైన చదువుకొని పోతాం, డెడ్ లైన్ పెట్టుకుంటాం. అక్టోబర్లో ఎగ్జామ్ కాబట్టి సెప్టెంబర్, ఆగస్టు, జూలై, ఆగస్టు నువ్వు అటు వెళ్ళిపోతావు. కానీ వాడు ఏం చేస్తాడు నవంబర్, డిసెంబర్ ఇస్తున్నాడు. సో కాబట్టి అది కూడా ఫస్ట్ అయితే మన నవంబర్, డిసెంబర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. అవి చదివిన తర్వాత నెక్స్ట్వి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్ కప్స్ నేమ్స్. ఏదైనా కప్ ఇచ్చేసి అది ఏ ఆటకు సంబంధించిందని అడుగుతాడు. ఇరానీ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు ద వాట్ విచ్ అంటాడు వాడు. సో ఇరానీ కప్ అనేది దేనికి సంబంధించింది అడుగుతాడు. ఏంటిది? ఇరానీ కప్ కానీ. సో ఇరానీ కప్ ఏదైతే ఉందో ఇరానీ కప్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ రైడర్ కప్ ఉందనుకోండి. రైడర్ కప్ దేనికి సంబంధించింది? ఆటకు సంబంధించింది. లేదంటే రోవర్ కప్ దేనికి సంబంధించింది అంటాడు. లేదంటే సయ్యద్ మోదీ ట్రోఫీ అనేది దేనికి సంబంధించింది అంటాడు. సో ఇట్లాంటివి ఒక కప్ ఇచ్చేసి అది ఏ ఆటకు సంబంధించిందని అడుగుతూ కూడా ఉంటాడు. సో కాబట్టి అది కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ వాట్ సో కప్స్ నేమ్స్. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే ఫ్యూచర్ స్పోర్ట్స్ ఈవెంట్. ఫ్యూచర్ స్పోర్ట్స్ ఈవెంట్ రాబోయే రోజులలో మనకి 2022 సో 2022 ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, రైట్. సో నెక్స్ట్ మన 2020 పోస్ట్ పోన్ అయినాయి కదా. సో 2021 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి. నెక్స్ట్ 2022లో ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి. నెక్స్ట్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ రాబోయే రోజులలో ఎక్కడ జరుగుతుంది. సో ఇలా ప్రతి ఫ్యూచర్ స్పోర్ట్స్ ఈవెంట్. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ నెక్స్ట్ ఏ కంట్రీలో జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటి ఫ్యూచర్ ఈవెంట్స్. స్పోర్ట్స్ యొక్క ఏంటిది ఫ్యూచర్ ఈవెంట్స్ కూడా అడుగుతుంటాడు. ఓకేనా. సో ఇవన్నీ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి ఎగ్జామ్ పర్పస్లో. ఆల్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దీస్ టాపిక్స్, రైట్. ఇవి మినిమం తెలిసి ఉండాలి. ఈ మినిమం తెలుసుకోకుండా నువ్వు బ్యాంక్ ఎగ్జామ్కి పోతున్నావు అంటే నువ్వు బ్యాంక్ ఎగ్జామ్కి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే నీకు జనరల్ అవేర్నెస్లో స్కోర్ చేయడం సాధ్యం కాదు. సో కాబట్టి మినిమం సో ఇవైతే ఈ టాపిక్స్ అయితే అన్ని కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. మినిమంలో మినిమం ఇందులోకి వెళ్ళి సరే నీకు రాలేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కనీసం 6 నుంచి 8 క్వశ్చన్లు వచ్చినప్పుడు కనీసం ఇలా 4 క్వశ్చన్లన్నా పెట్టే టార్గెట్ అనేది నీ దగ్గర ఉండాలి. అందుకోసం చెప్తున్నా. చాలామంది ఏం చేస్తారంటే నా యొక్క అడ్వైస్ ఏంటిదంటే చాలామంది ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ తెగ చదివేస్తారు. ఇక అన్ని వెబ్సైట్లో అన్ని మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని కూర్చొని అబ్బాబ్బా సార్ కరెంట్ అఫైర్స్ ఎంత చదివినా వైడ్ ఏరియా అమ్మ. వైడ్ ఏరియా వైడ్ ఉంటుంది, నీకు మార్క్స్ రావు. కానీ ఇది ఇవే టాపిక్స్ కదా, ఈ 12 టాపిక్స్ కదా. ఈ 12 టాపిక్స్ చదువుకుంటే నీకు మార్క్స్ ఖచ్చితంగా వస్తాయని తెలుస్తుంది కదా. నీకు మార్క్స్ ఖచ్చితంగా వస్తున్నాయని తెలిసిన టాపిక్స్ చదవవు నువ్వు. ఇవి చదవకుండా ఏం చేస్తావు అంటే కరెంట్ అఫైర్స్ వస్తాయని చెప్పి మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది చదువుకుంటూ కూర్చుంటావు. అందుకు వచ్చేది నువ్వు 100 పేజీలు చదివితే నీకు వచ్చేది 4 మార్కులే. కానీ ఇక్కడ ఏంది ఇంత సింపుల్గా ఉన్నాయి ఈ టాపిక్స్. ఇవి చదువుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తున్నాయి కదా. ఇవి కాన్సన్ట్రేట్ చేయాలి యాక్చువల్గా స్కోర్ చేయాలంటే. వీటిని వదిలేసి నువ్వు కరెంట్ అఫైర్స్ అని ఎగురుతావు. అవి కూడా ఇంపార్టెంటే కాదనట్లేదు. కానీ మనం కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఇవి లాంగ్ టర్మ్లో యూజ్ అవుతాయి. నీకు ఆర్ఆర్బీ పీఓకి యూజ్ అవుతాయి, ఆర్ఆర్బీ క్లర్క్కి యూజ్ అవుతాయి. నువ్వు కరెంట్ అఫైర్స్ చదివిన అనుకో ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్ యూజ్ అవ్వకపోవచ్చు. కానీ ఇవైతే యూజ్ అవుతాయి కదా. సో స్టాండర్డ్ బ్యాంకింగ్ కానీ ఇది కానీ ఎప్పటికీ ఏమైతే యూజ్ అవుతూనే ఉంటాయి. ఇవి మారవు పెద్దగా. నేనేం నేషనల్ పార్క్ నేను మారుస్తావా, పేరు మారుస్తావా, మార్చాం కదా. సో ఎక్కడ ఉందో అది అక్కడే ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. సో కాబట్టి ఇవి మారవు. సో కాబట్టి వీటిపైన మనం ఎక్కువ అనేది కాన్సన్ట్రేషన్ చేయాలి. నువ్వు చేసినట్టయితే నీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఇది అన్నిటికీ 20 to 24 మార్క్స్. మీరు ఎక్స్ట్రాగా 10 మార్క్స్ యాడ్ చేసుకోవాలి. దేనికి? సో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ ఏదైతే మనకి తర్వాత ఫ్యూచర్లో జనవరి 2021లో ఉంటుందో సో వాళ్ళకి మాత్రం ఐబీపీఎస్ క్లర్క్కి మాత్రం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి 50 మార్క్స్ ఉంటుంది కాబట్టి సో ఐబీపీఎస్ క్లర్క్ అయితే 34 మార్క్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జనరల్గా రైట్. సో 10 మార్క్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు మీరు. మిగతా వాళ్ళ ఎగ్జామ్లో అయితే 20 to 24 మార్క్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. సో 20 రైట్. సో అపాయింట్మెంట్స్ కొత్తగా కాగ్ ఎవరు అపాయింట్ అయ్యారు ఇండియాకి, కొత్తగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అపాయింట్ అయ్యారు. సో ఇట్లా కొత్త ఉంటాయి కదా అపాయింట్మెంట్స్. ఇక అపాయింట్మెంట్స్ అంటే ఇక మనం కరెంట్ అఫైర్స్ బుక్ తీస్తే చెత్త మొత్తం చదువుతావు. ఎంత చెత్త చదువుతామంటే అమెజాన్కి రీజనల్ ఆఫీసర్ ఎవరు అపాయింట్ అయ్యాడు, అమెజాన్కి ఇది ఎవరు అపాయింట్ అయ్యాడు, అంత చెత్త మొత్తం చదువుతావు. ఆ చెత్త చదివి లాస్ట్కి చెత్తలో మనం కూడా చెత్త డస్ట్బిన్ అయిపోతాం. సో కాబట్టి నువ్వు అపాయింట్మెంట్స్ చదివేటప్పుడు నీకంటే ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఏంటిదంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని సెలెక్ట్ చేయాలి. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నవే వాటిని మాత్రమే చదవాలి. రెండవ ప్రిఫరెన్స్ ఏవైనా ఆర్గనైజేషన్స్ అనేటివి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే చదవాలి. ఒకవేళ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చదువుతున్నప్పుడు నువ్వు వాటి యొక్క ఏమైనా ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉంటే ఆ ఆర్గనైజేషన్స్ గురించి చదవాలి తప్ప అమెజాన్కి వీడు అపాయింట్ అయ్యాడు, ఫ్లిప్కార్ట్కి వాడు అపాయింట్ అయ్యాడు, ఇవన్నీ వేస్ట్. అవన్నీ ఉత్తమ ముచ్చట్లు, అవి ఎగ్జామ్కి రావు పోవు. అర్థమవుతుందా.
ఏవైనా నీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయి ఉండాలి, లేదా మన ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ అయి ఉండాలి. అలాంటి ఆర్గనైజేషన్స్కి ఎవరైనా హెడ్ అపాయింట్ అయితే మాత్రమే వాటిని చదవాలి తప్ప ఉన్నదాన్ని చదువుకొని బుర్రంతా పాడు చేయొద్దు దయచేసి. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, రైట్. నెక్స్ట్ అవార్డ్స్. ఇక అవార్డ్స్ అయితే చాలా అవార్డ్స్ వస్తాయి. ఈ బ్యాంక్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్లో ఏమైనా డిఫికల్టీ ఉందంటే అవార్డ్స్ ఒకటే చాలా డిఫికల్టీ చదవడం. ఎందుకంటే దీంట్లో ఎక్స్క్లూషన్స్ ఏమీ లేవు. వాడు చెత్త వానికి ఏది పడితే అది ఇచ్చేస్తున్నాడు అవార్డు వాడు ఎగ్జామినేషన్లో. కాబట్టి దీంట్లో మనం ఏమి ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు. అవార్డు చిన్నదైనా పెద్దదైనా చదవాల్సిందే, రైట్. సో దట్ ఈస్ వాట్ అవార్డ్. అండ్ నెక్స్ట్ వన్ పాలసీస్ అండ్ స్కీమ్స్. ఇక పాలసీస్ అండ్ స్కీమ్స్ అంటే మనకు తెలిసినాయా, మే 13, 14, 15, 16, 17 నిర్మలా సీతారామన్ రోజు ఈవినింగ్ 4 o'clockకి మీటింగ్ పెట్టి రోజు ఏం చెప్తుంది, ఆత్మనిర్భర్ భారత్ పార్ట్ 1, ఆత్మనిర్భర్ భారత్ పార్ట్ 2, ఆత్మనిర్భర్ భారత్ పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అని చెప్పేసి రోజు ఏదో చెప్పినారు వాళ్ళు. సో కాబట్టి ఆ ఆత్మనిర్భర్ భారత్ అనేది మేజర్గా ఈ మధ్య కాలంలో వచ్చినంటే ఏంటిది, అది గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఆత్మనిర్భర్ భారత్ కానీ, స్వచ్ఛ భారత్ గ్రామీణ్ అనేది స్టార్ట్ అయింది, మళ్ళీ స్వచ్ఛ భారత్ గ్రామీణ్ కానీ, ఆత్మనిర్భర్ భారత్ కానీ, స్వావలంబల్ కానీ, రైట్, స్వావలంబల్ కానీ, స్ట్రీట్ వెండర్స్ స్కీమ్ కానీ, ఇలా కోవిడ్-19లో చాలా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కానీ, ఇలా అన్ని చాలా స్కీమ్స్ వచ్చాయి మనకి. సో ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ అనేది ఏం స్కీమ్స్ లాంచ్ చేసిందో ఆ స్కీమ్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సమ్మిట్స్, ఓకేనా. సమ్మిట్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయినాయి కానీ మార్చ్ కానీ, ఏప్రిల్ కానీ, మే కానీ, జూన్ కానీ, ఆల్మోస్ట్ జూలై ఎండ్ వరకు కూడా ఏం సమ్మిట్స్ జరగలేదు. అంటే ఆఫ్లైన్లో జరగలేదు, ఫిజికల్ సమ్మిట్స్ ఏం జరగలేదు, అన్ని ఆన్లైన్లో జరిగాయి. సో ఇప్పుడు ఆగస్ట్ మంత్ నుంచి మళ్ళీ సమ్మిట్స్ అనేటివి సో జరుగుతూ ఉన్నాయి. సో ఆఫ్లైన్లో కూడా జరుగుతున్నాయి. మన G7 సమ్మిట్ కూడా జరిగింది కదా, సో అవి చూడాలి సమ్మిట్స్ అనేటివి, రైట్. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా మనకి ఈ మధ్య కాలంలో కోవిడ్-19 కాబట్టి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏం జరగలేదు. అంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏంటిది, మన కంట్రీ ఆర్మీ వేరే కంట్రీకి వెళ్ళడం, లేకుంటే వేరే కంట్రీ ఆర్మీ మన కంట్రీకి రావడం, ఇద్దరు ఒకరికొకరు ఏంటిది కొన్ని స్కిల్స్, వార్ టెక్నిక్స్ కానీ స్కిల్స్ కానీ నేర్చుకోవడాన్ని ఏమంటే మిలిటరీ ఎక్సర్సైజెస్. కోవిడ్-19 వల్ల అవి కూడా జరగలేకపోయినాయి, ఇవి మిలిటరీ ఎక్సర్సైజెస్. సో జరగలేదు. సో దీనికి సంబంధించి సో మనకి పెద్దగా వచ్చే అవకాశాలు లేవు ఈసారి. ఏమైనా జరిగితే వస్తాయి కానీ ఏమైనా జరిగితే కదా, 6 నెలల నుంచి ఏం జరగలేదు కోవిడ్-19 వల్ల, ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ విన్నర్స్ అండ్ అవార్డ్ వెన్యూస్, రైట్. స్పోర్ట్స్ గత 6 నెలల నుంచి స్పోర్ట్స్ కూడా ఏం జరగలేదు, మొన్న రీసెంట్గా స్టార్ట్ అయినాయి మనకి. సో కాబట్టి ఈ మధ్య కాలంలో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మధ్యలో జరుగుతున్నాయి ఇంపార్టెంట్, అంతకుముందు ఏం జరగలేవు మనకి, రైట్. సో కాబట్టి సో స్పోర్ట్స్ విన్నర్స్ అండ్ అవార్డ్ వెన్యూస్ ఎవరైనా ఉంటే విన్నర్స్ కొత్త. నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీ. సో DRDO వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఏవైనా కొన్ని డిఫెన్స్ టెక్నాలజీ ఉంటే అవి కానీ, లేదంటే నాసా కానీ ఇస్రో కానీ సంబంధించినటువంటి శాటిలైట్స్ కానీ మిషన్స్ కానీ, నాసా వాళ్ళు కానీ ఇస్రో వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఏమైనా మిషన్స్ ఉంటే ఆ మిషన్స్ కానీ. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది, అంబాసిడర్స్. ఎవరైనా ఇండియా యొక్క అంబాసిడర్స్ డిఫరెంట్ కంట్రీస్కి అంబాసిడర్స్ అపాయింట్ అయితే అలాంటి అంబాసిడర్స్ కానీ, సో అవి కూడా. నేషనల్ ఇష్యూస్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఇంటర్నేషనల్ ఇష్యూస్. నేషనల్ ఇష్యూస్ అండ్ వాట్ ఇంటర్నేషనల్ ఇష్యూ. నేషనల్ ఇష్యూస్ అంటే మామూలుగా జరిగే ఇష్యూసే. ఇప్పుడు అయోధ్య జడ్జిమెంట్ రావడం జరిగింది, సో అట్లా అయోధ్య జడ్జిమెంట్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అట్లాంటి టైంలో, రైట్. అట్లాంటి ఇష్యూస్. ఇంటర్నేషనల్ అంటే అమెరికన్ ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మనకి ఎగ్జామ్లో వస్తాయని కాదు, జస్ట్ ఐడియా కోసం అంతే. మనకి ఎగ్జామ్లో ఎక్కువ మొత్తంలో వచ్చేటి అని ఇవే. నేషనల్ ఇష్యూస్ అంటే అవి జస్ట్ వాటి గురించి మినిమం ఐడియా ఉండాలి, ఏం జరుగుతుంది అనేది ఒక లుక్ వేయాలి అంతే. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్, ఇవి వెరీ ఇంపార్టెంట్. బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ బుక్స్ అండ్ వాట్ ఆథర్స్ ఏమేమి వచ్చినాయి అనేది. నెక్స్ట్ వచ్చేసి అబిచ్యురీ, ఎవరైతే చనిపోయినారో ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరైతే చనిపోయినారో ఆ చనిపోయిన వాటి గురించి. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ రిటైర్మెంట్. బ్యాంక్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఏవో జనరల్ కరెంట్ అఫైర్స్ చదువుకొని పోతావు. నేను రిక్వెస్ట్ ఏంటిదంటే బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే బ్యాంక్ ఎగ్జామ్ అనేలో ఇచ్చే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ ద వాట్ ఆల్ అదర్ ఎగ్జామినేషన్. ఎందుకు అంటే మన బ్యాంక్ ఎగ్జామ్లో ఈ మూడిట్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, వేరే ఎగ్జామ్లలో ఎవరు పట్టించుకోడు వాటిని. బుక్స్ అండ్ ఆథర్స్ మన దాంట్లో చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా బుక్ అండ్ ఆథర్ ఇస్తాడు. తర్వాత ఏంటిది, ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాడు దేనికి సంబంధించిన వాడని అడుగుతాడు, ఏ ఫీల్డ్కి సంబంధించిన వాడని అడుగుతాడు మనకి, రైట్. ఈ మధ్యన మనకి చాలామంది చనిపోవడం జరిగింది ఇంపార్టెంట్. మనకి ఇర్ఫాన్ ఖాన్, సో ఇర్ఫాన్ ఖాన్ చనిపోవడం కానీ, సుశాంత్ రాజ్ సింగ్ కానీ, ఇలాంటి హీరోస్. అలా హీరోస్ కాకుండా మనకి వేరే వాళ్ళు కూడా మనకి చనిపోయి ఉంటారు కదా. సో కాబట్టి ఆ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన పర్సనాలిటీస్ గురించి కూడా మనకి. సో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఎవరు, డేవిడ్ వార్నర్ ఎవరు చనిపోయారు, డేవిడ్ వార్నర్ కాదు సంథింగ్, రైట్, ఎవరు, రైట్. సో అలా ఇంపార్టెంట్ ఒబిచరీస్ ఎవరైతే చనిపోయినారో ఆ చనిపోయిన సో వాళ్ళ గురించి అవసరం. మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్ రిటైర్మెంట్స్, ఎవరైనా స్పోర్ట్స్ నుంచి రిటైర్మెంట్ అయితే, ఏ పర్సన్ అయినా రిటైర్మెంట్స్ అయితే స్పోర్ట్స్ నుంచి మనకి ధోని రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అట్లా స్పోర్ట్స్ పర్సనాలిటీ నుంచి ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటిస్తే సో వాటి గురించి అడుగుతాడు మనకి, కంపల్సరీగా వాటి గురించి అడగడం జరుగుతుంది, ఓకేనా. స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైనా రిటైర్మెంట్స్ ప్రకటిస్తే. సో ఇవన్నీ కూడా ఏం రాసాం మనం, ఆర్డర్, ఇదే ఆర్డర్లో చదవాలని రాసాను నేను. అంటే ఆ ఆర్డర్లో ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చుకుంటూ పోవాలి మనం.
రైట్. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పర్పస్లో చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ఎగ్జామ్ పర్పస్లో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఇలా ప్రిపేర్ అవ్వాలి, కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. సో అపాయింట్మెంట్స్ కానీ, అవార్డ్స్ కానీ, పాలసీస్ కానీ, సమ్మిట్స్ కానీ, ఈ అంబాసిడర్స్, నేషనల్ ఇష్యూస్, బుక్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ రిటైర్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? మళ్ళీ డౌట్ వస్తుంది, ఎన్ని మంత్స్ చదవాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్టోబర్లో ఎగ్జామ్ ఉందనుకోండి, అక్టోబర్ 2లో ఎగ్జామ్ ఉందనుకోండి, మీకు అక్టోబర్ 30కో 31st అనుకుంటాను. అక్టోబర్ అంటే నువ్వు అక్టోబర్ మంత్ చదవాలి, సెప్టెంబర్ మంత్ చదవాలి, అండ్ ఆగస్ట్ మంత్ చదవాలి, అండ్ జూలై మంత్ చదవాలి, అండ్ జూన్ మంత్. మ్యాక్సిమం ఆఫ్ ద వాట్ 5 months, మ్యాక్సిమం 5 months, 6 months. అసలు 4 months సరిపోతుంది, కానీ ముందు జాగ్రత్తగా 5 months కూడా చదువుకోవాలి మనం. అప్పుడప్పుడు దెబ్బ పడుతుంది ఎగ్జామినేషన్లో, అందుకోసం. సో కాబట్టి మనకి 5 months ఫ్రమ్ ద వాట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్. డేట్ ఆఫ్ ఎగ్జామ్ నుంచి ఎంత 5 months ముందు చదువుకోవాలి. ఎందుకంటే 6 months 7 months అవసరం లేదు, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఓల్డ్ వాటికి పెద్ద ప్రిఫరెన్స్ ఉండదు, అప్పటికప్పుడే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి అప్డేట్ చేస్తాం కాబట్టి అట్లా ఉండదు. కాబట్టి ఎక్కువ మొత్తంలో అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్ మీద ఎక్కువ మొత్తంలో ఫుల్ ఫోకస్ పెట్టాలి. అండ్ తర్వాత జూలై అండ్ ఆగస్ట్ కూడా చూసుకోవాలి, కానీ ఫోకస్ మాత్రం అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్లో పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఆర్ఆర్బీ రాసేవాళ్ళు సేమ్ ఏ ఎగ్జామ్ రాసినా అంతే. ఏ ఎగ్జామ్ రాసినా ఎగ్జామ్ యొక్క డేట్ నుంచి ముందుకు 5 నెలలు చదువుకోవాలి. ఆ ముందుకు 5 నెలలు చదివినప్పుడు ఫస్ట్ 3 నెలలకి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత లాస్ట్ 2 నెలలు ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవాలి. అంటే వాటికి కూడా చదవాలి, కానీ కొంచెం తక్కువ చదివినా పర్వాలేదు, కానీ ఈ ఫస్ట్ 3 నెలలు మాత్రం A to Z పర్ఫెక్షన్ ఉండాలి మనకి. ఓకేనా? అది ప్రిపరేషన్ స్ట్రాటజీ. రైట్. సో ఇది మనకి మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 30 మార్కుల నుంచి 32 నుంచి 33 మార్కుల వరకు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయవచ్చు. ఓకేనా? సో ఎవరైతే ఫస్ట్ టైమర్స్ ఉన్నారో ఫస్ట్ టైమర్స్కి సో చాలా ఎక్కువ మొత్తంలో హెల్ప్ఫుల్ అవుతుంది స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ అనేది మీరు ఫాలో అయితే మార్క్స్ రావడానికి ఎక్కువ మొత్తంలో మీకు పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి సో ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ని చేయండి. సో చందన్ లాజిక్స్లో ఎవరైనా మీరు రైట్ ఈ కోర్సు కావాలనుకుంటే మనకి 999 రూపీస్కి ఈ కోర్స్ ఆఫర్ చేయబడుతుంది. రైట్, 999 రూపీస్కి మనకి స్టాండర్డ్ జీకే అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు ఈ కోర్సు మొత్తం కూడా మనకి చందన్ లాజిక్స్లో 999 రూపీస్కి ఆఫర్ చేయబడుతుంది. సో మీరు ఖచ్చితంగా సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఈ కోర్సును కొనుక్కోవచ్చు. చందన్ లాజిక్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి చందన్ లాజిక్స్లో ఈ కోర్సుని అవైలబిలిటీ ఉంది. 999 రూపీస్కి మీరు ఈ కోర్సుని అవైల్ చేయొచ్చు దీని ద్వారా. రైట్, ఎందుకంటే మనం ఏవైతే ఇక్కడ చెప్పామో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్ బ్యాంకింగ్ 40 to 50 hours, స్టాండర్డ్ జీకే 10 to 15 hours, నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ మంత్స్ ఆఫ్ ద వాట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే స్ట్రాటజీ డిస్కస్ చేసామో సేమ్ ఎట్లయితే స్ట్రాటజీ డిస్కస్ చేసామో అదే స్ట్రాటజీ ప్రకారంగా మీకు టాపిక్ వైజ్ అనేటివి యాప్లో అప్లోడ్ అయి ఉంటాయి. సో మీరు కావాలనుకున్న వాళ్ళు సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ని కూడా. చందన్ లాజిక్స్ తెలుగు ఉంది, చందన్ లాజిక్స్ ఇంగ్లీష్ కూడా ఉంది, ప్లస్ చందన్ లాజిక్స్ యాప్ కూడా ఉంది. మీకు కావాలనుకుంటే చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు కొన్ని డెమో వీడియోస్ కూడా చూడొచ్చు బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఆల్ ద బెస్ట్, అందరు బాగా రాయండి.